సో ఇప్పుడు ఈ రేవంత్ అదానిని కలవడం ఇది ఎట్లా చూస్తుంటారు మీరు? రేవంత్ అడగాలి, మీరు రేవంత్ అడగాలి. కాంట్రవర్సీ లేకపోతే నేను మాడితే కాంట్రవర్సీ అంతేనా? కాంట్రవర్సీ వాళ్ళ పార్టీ నాయకుడు ఒకటి అంటాడు, ఈయన ఒకటి చేసిండు అన్నది అది మిగతా చర్చ పార్టీ వచ్చింది. అపోజిషన్ వాళ్ళకు అడ్వాంటేజ్ అపోజిషన్ వాళ్ళు దాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటారు ఆల్రెడీ. సో నేను దాన్ని షార్పై చేయదలుచుకునే ఏ కారణం చేత మరి పెట్టుకున్నాడో. పెట్టుబడులు ఇప్పుడు ఒక లాజిక్ కూడా ఉంది అందులో. ఒక లాజిక్ ఏంటంటే అదానీ అనేవాడు బ్లాక్ లిస్టెడ్ కంపెనీ కాదు. దావోస్ సమిట్లోకి అతనికి ఆహ్వానం ఉంది. అక్కడ ఒక దిగ్గజంలాగా పార్టిసిపేట్ చేశాడు. ఒక 10 దిగ్గజాల మన దగ్గరికి వస్తాయన్నప్పుడు నువ్వు రావద్దనడానికి నీకున్న అసలు ఏంటి, నీ అబ్జెక్షన్ ఏంటి? అంటే నువ్వు బ్లాక్ లిస్టెడా లేదా నువ్వు అరెస్టెడా? మన దగ్గర ఏమన్నా ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిందా? అదానీ స్టిల్ ఎంటిటీ, రికగ్నైజ్డ్ ఎంటిటీ. మనం ఏమంటున్నాం, రాయితీలు ఇస్తామని అనట్లే కదా. ఇప్పుడు 10 మందికి ఇన్వైట్ చేసాం పెట్టుబడి పెట్టడానికి. 10 మందికి ఏ రాయితీలు ఇస్తున్నారో ఆ రాయితీలే అతనికి ఇస్తే మీరు మమ్మల్ని తప్పడానికి వీల్లేదు. అదనంగా ఇచ్చామనుకోండి, అప్పుడు మీరు ఇది ఎట్లా అనొచ్చు. ఓకే. సో 10 మందిలో ఆయన ఒక భాగంగా వస్తున్నాడు. ఎందుకంటే 10,000 కోట్లు పెడతా అన్నాడు అనుకోండి, నువ్వు వద్దనడానికి ఏది ఆధారాలు చెప్పండి నాకు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది, సెబీ మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. వాళ్ళు అల్టిమేట్గా వీళ్ళు జరిగిన పెద్ద నేరాలు ఏం లేవని తెలిచారు. షేర్లు పడిపోయిన అదాని మళ్ళీ షేర్లు లేచినాయి, స్టెబిలైజ్ అయినాయి, ఏమీ లేదని తెలియనాక. ఉండొచ్చు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అతనికి సపోర్ట్ చేసింది, అవుట్ ఆఫ్ వే కూడా పోయి కొన్ని సందర్భాలు చేసింది అనేది అది తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక పార్లమెంట్లో ప్రెసిడెంట్ అనౌన్స్ చేశాడు, ఇది మోడీ ఇంటర్ఫియర్ కావడం వల్ల ఈ కాంట్రాక్ట్ ఈయనకి ఇచ్చామని. అది తప్పు. మేము అట్లాంటి పనులు చేయలేదు కదా. సో మీరు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేయాలి. వీళ్ళకేం రాయితీ ఇస్తుంది, వీళ్ళకేం రాయితీ ఇస్తుంది, ఈయన వాళ్ళెంత పెడతా అన్నారు, ఈయన ఎంత పెడతా అన్నారు. ఆయన ఒక 10,000 కోట్ల పెట్టుబడి పెడతా అన్నప్పుడు నువ్వు రావద్దనడానికి మన దగ్గర ఉన్నటువంటి ఏంటి అసలు. సో చివరగా ఒక క్వశ్చన్, మీరేమో అపరిచితుడు పుస్తకం రాసిరు కేసీఆర్ మీద. ఇప్పుడు కేసీఆర్ ఏమో రెస్ట్లో ఉన్నాడు, పాపం ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే కేటీఆర్ వీళ్ళంతా పులి బయటకు వస్తుంది, మీరేమో అపరిచితుడు అంటున్నారు ఆయనని, వీళ్ళేమో పులి బయటకు వస్తుంది, ఇక పులి బయటకు వస్తే ఇక మొత్తం అందరిని వేటాడేస్తుంది అన్ని పార్టీలను అన్నది వాళ్ళ లైన్. ఇప్పుడు మీరు ఆయన చాలా దగ్గరగా చూశారు కాబట్టి ఆయన డౌన్ఫాల్లో ఉన్నప్పుడు కూడా కొంత ఎమర్జ్ అయి బయటకి రాగలిగినాడు కాబట్టి మీరు ఇప్పుడు ఏమైనా పులి వచ్చి ఏమైనా వేటాడే అవకాశం ఉందా, లేకపోతే పులి పని అయిపోయిందా? ఇప్పుడేమో తీవ్రమైన సెంటిమెంట్ అండి, అందరినీ జనాల్లో నుంచే జనాల్లోనే ఒక స్పందన, అంతర్లీనంగా అందరికి కూడా తెలంగాణ రావాలనే పెద్ద కోరిక ఉండేది. దానికి ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యాడు ఆయన. నువ్వు ఇంట్లో పండుకున్నా జనమే లేపిరు కదా, మరి పడుకోవడానికి వీలు కానీ లేదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో మీరు జ్యూస్ గ్లాసు హరీష్ చేతిలోంచి లాక్కుంది ఆయన. నేను అనట్లేదు, పోలీసు ఒక వీడియో రిలీజ్ చేసింది, నాకు బలవంతంగా జ్యూస్ తాగిచ్చినట్టు పోలీసు వెంటనే వీడియో రిలీజ్ చేసింది. ఈయన ఆ గ్లాస్ లాక్కొని తాగాడు, బలవంతంగా కాదు. ఇక్కడ ఉస్మానియా విద్యార్థులు ఆ రోజు రాత్రి శివయాత్ర చేశారు. వెంటనే మీరు విజయరామారావు చెప్పుంటాడు, విజయరామారావు మన జయశంకర్ సార్ వీళ్ళంతా పోయి ఆయన బతిలాడే పరిస్థితి బాగాలేదు, తంతర పట్టుకుని బయటికి పోతే అంటే బయటకు వస్తే పోలీసులు నాకు బలవంతంగా తాగించండి, దీక్షలోనే ఉన్నాను ప్రకటించాడు. అప్పుడు తీసుకొచ్చి నిమ్స్లో పడేసాడు. అయితే నిమ్స్లో రాజగోపాల్ రోజుకో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశాడు. అంటే ఈయన దగ్గర కీటోన్స్ డెవలప్ అయ్యే బదులు ఈయన రోజు బరువు పెరుగుతున్నాడు, ఈయనకన్నీ శక్తి ఎక్కువ. మీరు గమనించండి, అసలు ఆఖరికి రిలీజ్ అయిన నాటికి 2 కిలోలు బరువు పెరిగాడు ఆయన. నిరాహార దీక్షలోనూ బరువు పెరుగుతాడా? నేనది తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు పట్టించుకోలేదు, నిరాహార దీక్షలో లేడు అని అంటే మిమ్మల్ని పట్టుకొని కొట్టే పరిస్థితి కరెక్ట్. ఎందుకంటే దే వాంటెడ్ సబవ్ ఆయన ఉండాలి, దాని మీద మనకి తెలంగాణ రావాలి. అట్లాంటి నేపథ్యం అది. ఇప్పుడు ఎక్కడుంది అంటున్నా నేను. ఏ నేపథ్యంతో మీరు ఆ పులి వేటాడుతుంది, ఎవరిని వేటాడుతుంది? మననే వేటాడుతుందా? అప్పుడు ఆంధ్ర పాలకులు వేటాడినావు, సాధించిన అనుకుందాం, నువ్వు ఓకే కోదండామో ఎవడో మనందరం సకల జిల్లా పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు అంత ప్రబలమైనటువంటి సెంటిమెంట్ ఏంటి? నువ్వు నీ అధికారం పోయిందని కొట్టాలా మేము? దేనికి? ఈ పులి లేచి ఎవరిని వేటాడాలి? రేవంత్ రెడ్డి అయితే పాపం వచ్చి 2 నెలలు కూడా కాదు, తెలంగాణ కోసం కొట్లాడుతాడు. తెలంగాణ కోసం నువ్వు ఏం చేసినావు 10 ఏళ్ళు? ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు మీరు వేస్తారు. ఏ వ్యవస్థలు ఏ చిన్నాభిన్నమేనంటే వైద్యం పోయింది అనుకుంటే, విద్య పోయింది అనుకుంటే, ఆఖరకు ఉపాధి కూడా పోయింది అనుకుంటే, ఈ 3 ఇంపార్టెంట్ అయితే ప్రజలకు. ఇదే నువ్వు సరిగ్గా చేయకుండా వెలగబెట్టక 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో పండుకున్నా నువ్వు, ఇప్పుడు లేచి ఏం చేస్తావు అంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచన అంటే సరే ఇవన్నీ చేస్తాడో చేయడో ఏందో కానీ ఆయన ఏదో తన మేధస్సుని ఉపయోగించి పార్టీని మళ్ళీ లైన్లోకి తీసుకొస్తాడని ఏదో ఒక స్ట్రాటజీనో లేకపోతే ఏదో ఒక. ఇప్పుడు ఈరోజు మనం ఆడుకుంటాం ఇలాగా వ్యవహరించడం. ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఆడుకుందాం. 39 కాకపోతే నన్ను అడగండి, అంతేనా? అప్పుడు అక్కడ రిపేర్ చేసుకోవాలి, ముందు ఇల్లు రిపేర్ చేసుకొని రంగులు వేసుకోవాలి ఆయన ముందు. ఎవరు అన్నారు మన డిబేట్లో, మన బాలరాజు ఫార్మర్ చైర్మన్ ఉండే కదా, ఓకే,
ఆ బాలా అన్నాడు పాప మా సార్కి సొంత గొర్రెల కార్పొరేషన్ చైర్మన్ ఆయన మా సార్కి సొంత ఇల్లు కూడా లేదు, ఉన్న ఇంటికి రంగులు వేసుకొని పోయినాడు. నేను కరెక్టే, మీ సారు పాప కటిక పేదవాడు, రాజుకున్న డ్రైవర్ పేదవాడు, రాజు మీ దొరగారిది తోటమాలి పేదవాడు, 300 ఎకరాలకు కావాలి కాసే ఆ కావలికారు కూడా కటిక పేదవాడు, మీ సార్ పేదవాడే ఆంధ్రహోల్ అని చెప్పాడు. అట్లా ఈయన ఎవరిని ఉద్ధరించడానికి వస్తున్నాడు? ఈ లక్షల ఆస్తులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు కదా, ఆల్రెడీ ఏసీబీ రేట్ స్టార్ట్ అయినాడు, నిన్న మనం చూసిన అధికారుల మీద. అవును, బాలకృష్ణ 400 కోట్లు సంపాదించాడు వాడు. ఎట్లండి హెచ్ఎండిఏ డైరెక్టర్. ఎట్లా సాధ్యం చెప్పండి? ఎట్లా సాధ్యం? ఇట్లాంటి వాళ్ళందరినీ ఏరేరి కొడతాడు, ఈయన ఊరుకోడు, చేజ్ చేస్తాడు. ఇవన్నీ వీళ్ళ యొక్క కనుసనల లోపల వీళ్ళ వాటాలతో జరిగినటువంటి అవినీతి ఇది. లక్షల కోట్ల అవినీతి అన్నాం కదండి, అది అవునా కాదా? అంటే 1,00,000 కోట్లు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, కవిత కావచ్చు, ఇంకా కొంతమంది సంతోష్ లాంటి వాళ్ళు కావచ్చు, ప్రతి వాడు 1,00,000 కోట్లకు తక్కువ లేడు కదండి. ఇది మీరు పబ్లిక్ యాక్సెప్ట్ చేసే అధికారంలో దించారు. మళ్ళీ మీరు అంత తొందరగా దాన్ని ఏమని ప్రూవ్ చేసుకుంటారు? ఇది డబ్బులు ఎక్కడ పెట్టినా అని చెప్తారు, ఎవరి కోసం పెట్టినా అని చెప్తారు, అది నిజంగా అని చెప్పాలతారా? మీకు వరుస పెట్టి ఏసీబీ దాడులు, వేరే విజిలెన్స్ దాడులు రేపు పొద్దున మొదలైతే అసలు ఉన్న ప్రాబ్లమ్స్ కంటే ఇంకో 100 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు. అందులోంచి తేరుకోవడానికి పోరాడాల్సిందే కోర్టుల ద్వారా. అదర్వైజ్ ఈ పులికి వేటాడడానికి స్థలం లేదు. సో ఒకవేళ అట్లా అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ఎంపీ సీట్ల మీదనే ఫోకస్ పెట్టారు, అసలు ఆ లైనే కనబడతలేదు. రమ్మనండి అసలు. నాకు రెండో పేరు చెప్పండి. కేసీఆర్ మీద నేను నా గౌరవంతో, ఆయన ఉద్యమ నేపథ్యం ఎంత అవునన్నా కాదన్నా గ్రేట్. ఆయన ఒక్కడి గెలిచాడని అన్నా కదా, నిజామాబాద్లో పోటీ చేయడానికి భయపడుతుంది. లేదండి, ఆయన ఒక్కడి గెలిచిన ఖచ్చితంగా నేను ఖచ్చితంగా అన్నా. రెండో సీట్ ఏంటో చెప్పమని మనం అడుగుతున్నాను నేను. ఎవరు గెలవరు అసలు? సరే పోనీ 1-2 అన్నా నేను. ఆ పరిస్థితికి ఆ పార్టీని వాళ్ళే తవ్వుకొని అందులో పడేసుకొని ఇక నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో భూస్థాపితం అవుతుంది. కేసీఆర్కి అంత శక్తి లేదు ఇప్పుడు. గతంలో ఉన్నటువంటి ఎంతూజియాజం లేదు, శక్తి లేదు, అసలు యాక్చువల్లీ ఐటమ్ అజెండా లేదు, లైనే లేదు కదా, లైన్ లేదు. ఎంపీ ఎలక్షన్లో ఏం లైన్ తీసుకుంటారు? తెలంగాణ అంటే తెలంగాణ పదమే పార్టీలో లేకపోయి అసలు పార్టీలోకి వెళ్ళి తెలంగాణ పదం బీగి అవతల వారేసి ఏమని తిట్టిండు? ఆంధ్ర వాళ్ళు అందరూ రాక్షసులు అన్నాడు. ఎవరో మీలాంటి విలేకరు అడిగిండు, మరి ప్రజలేంటి సార్ అని. లంకల పుట్టిన ప్రతి ఒక్కడే రాక్షసుడు అన్నాడు అని మొదటి శాఖపై ఆంధ్రాలో తెరిచి. ఈ మన చిన్న యువరాజు గారు అన్నాడు, అక్కడ పోయి నేను పోటీ చేస్తాను, ఏ కాన్స్టిట్యూన్సీ యాద లేదు కానీ రాజుల సభలో పోయి వాళ్ళు అడిగితే అక్కడ పోయి పోటీ చేస్తాను. అంటే తెలంగాణ ఉద్యమం ఆకాంక్ష దాన్ని అంటించి రాజుకున్న తర్వాత కొంతమందిని బలిదానాలు తీసుకున్న మీరు ఈరోజు ఆంధ్ర ఎప్పుడు లంకలో రాక్షసులు కాస్త విభీషణులు అయినండి. ఎట్లా ఏ లైన్ మీరు ఎప్పుడు ఏ లైన్ తీసుకొని కొట్టాడు? సో ఆ పోయింది వాళ్ళకు. ఒకసారి ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీ ప్రకటించినాడే సగం పోయింది. ఆ పార్టీ టైటిల్ నుంచి తెలంగాణ ఏం జరగవచ్చు అని మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు ఇదే కంటిన్యూ అవుతే హరీష్ పరిస్థితి ఏంది? ఇప్పుడు కొంత వర్కౌట్ చేసి పని చేస్తాడు ఒక హరీష్ ఒక్కడే కదా, హరీష్ కేటీఆర్ కూడా కొంత పని చేస్తాడు. కానీ కొంత పని చేయాలి. కేటీఆర్ ఏమో తన సొంతంగా పని చేయడు, చుట్టూ 100 మంది నిలబడితే అని బయటకు వెళ్తున్నాడు. హరీష్ కొంత హార్డ్ వర్క్ చేయగలుగుతాడు, లాస్ట్ గ్రాస్ రూట్ లెవెల్ వర్క్, కానీ స్కోప్ లేదు, మెటీరియల్ లేదు, లైన్ లేదు. మీరు అన్నట్టు ఆ లైన్ లేకపోవడం అనేది పెద్ద దురదృష్టం. అది వాళ్ళు స్వతహాగా పాడు చేసుకున్నారు, అది దాన్ని వాళ్ళంతా వాళ్ళు దాన్ని డ్యామేజ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు చూడండి, ఒక్కొక్క దగ్గర పోతే ప్రతి మున్సిపల్ చైర్ మీద అవిశ్వాస తీర్మానం ఓడిపోతూనే ఉన్నారు. కింద నుంచి మొత్తం పునాది గదిలిపోతుంది, మన కాళేశ్వరం గదిలినట్టు పిల్లలు ఉంగిపోతున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.